దినేష్ కార్తిక్ తో విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి అంతర్జాతీయ క్రికెట్లో బరిలో దిగారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కలిసాడారు. దినేష్ కార్తిక్ పై కోహ్లీకి నమ్మకం ఎక్కువే ఉండేది. అందుకే 3 సీజన్ల క్రితం ఆర్సీబీలోకి డీకే వచ్చేలా చూసుకున్నాడు అనే చర్చ ఉంది. అందుకు తగినట్టే దినేష్ కార్తిక్ సత్తా చాటాడు. బ్యాట్ తో మరో లెవెల్ చూపించాడు. అయితే 2022లో విరాట్ కోహ్లీ పూర్ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్లో తన స్టామినా చూపించలేకపోయాడు. 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. భారీ స్కోర్లు సాధించలేకపోయాడు. 16 మ్యాచ్ల్లో 341 పరుగులు మాత్రమే సాధించాడు. 2 హాఫ్ సెంచరీలే కొట్టాడు. స్ట్రైక్ రేట్ 115.98 మాత్రమే. ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్లోనూ కోహ్లీ తడబడ్డాడు. పరుగులు సాధించాడు గానీ అభిమానుల అంచనాలకు తగినట్టుగా బిగ్ స్కోర్లు కొట్టలేకపోయాడు. అయితే ఐపీఎల్ 15వ సీజన్లో కోహ్లీ పరిస్థితిని దినేష్ కార్తిక్ గమనించాడు. ఓ రోజు విరాట్ పక్కనే కూర్చుని అన్ని విషయాలు మాట్లాడాడు. కాన్ఫిడెన్స్ పెంచుకునేందుకు తగిన సలహాలు, సూచనలు అందించాడు. ఇదే విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే చెప్పాడు. టఫ్ టైం నుంచి బయటపడేందుకు డీకే సాయపడ్డాడు అని గుర్తు చేసుకున్నాడు. తానెప్పటికీ దినేష్ కార్తిక్ కు రుణపడుంటానని అన్నాడు. డీకే ఇచ్చిన సలహాలతోనే తాను రాణిస్తున్నానన్నాడు. కార్తిక్ తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అన్నాడు. డీకేను తొలిసారి 2009లో కలిశానన్నాడు. దక్షిణాఫ్రికాలో కలిసి ఆడామన్నాడు. అప్పుడే చేంజ్ రూమ్ ను షేర్ చేసుకున్నామన్నాడు. అందరితో డీకే సరదాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. చాలా యాక్టివ్ అన్నాడు. కాకపోతే కన్ఫ్యూజ్డ్ పర్సన్ అని అనిపించిందన్నాడు. ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవాడన్నాడు. తొలిసారి చూసినప్పుడు తనకు అలాగే అనిపించింది అన్నాడు. ఆట విషయానికొస్తే డీకే చాలా టాలెంటెడ్ అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతడి టాలెంట్ లో మార్పేమీ కనిపించలేదన్నాడు. ఆఫ్ ది ఫీల్డ్ లోనూ డీకే చాలా ప్రత్యేకమన్నాడు. కార్తిక్ తో సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నాడు. అనేక విషయాలపై సీనియర్ ఆటగాడికి మంచి పరిజ్ఞానం ఉందన్నాడు. క్రికెటేతర విషయాలపైన పట్టు ఉందన్నాడు. డీకేకు సంబంధించి కోహ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక 17వ సీజన్ తోనే ఐపీఎల్ కు దినేష్ కార్తిక్ గుడ్ బై చెప్పేశాడు. లాంగ్ కెరీర్ లో డీకే ఎన్నో అద్భుతాలు చేశాడు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా తనదైన ముద్ర వేశాడు. ఏ జట్టు తరపున ఆడినా పైసా వసూలు ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో 6 జట్ల తరపున ఆడిన డీకే చివరిగా ఆర్సీబీ జెర్సీలోనే గుడ్ బై చెప్పేశాడు. అయితే కార్తిక్ గుడ్ బై చెప్పిన విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫినిషర్ గా డీకే రోల్ మరువలేనిది అంటున్నారు. ఖచ్చితంగా దినేష్ ను మిస్ అవుతామని పోస్టులు పెడుతున్నారు. ఇంతకాలం ఎంటర్టైన్ చేసినందుకు థాంక్స్ చెబుతున్నారు.